తిరుపతి రాజకీయాల్లో టీటీడీ గోశాల చుట్టూ హైడ్రామా నడుస్తోంది. ఫోటోలు కూడా చూపించి మరి గోశాలను కాస్త గో వధశాలగా మార్చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టమైన ఆరోపణలు చేశారు. వాటికి జవాబు ఇవ్వడానికి టీటీడీ నానా తంటాలు పడుతోంది. వైసీపీ హయాంలో గోశాల నిర్వహణ అలా జరిగింది, ఇలా జరిగింది, నీటి తొట్టెలు పాచి పట్టిపోయాయి, పురుగుల దానా పెట్టారు వంటి డొంక తిరుగుడు ఆరోపణలు చేస్తున్నారే తప్ప స్పష్టమైన కౌంటర్ అటాక్ ఇవ్వలేకపోతున్నారు. తాజా పరిణామాల్లో గోశాల సందర్శనకు రావాలంటూ ఇరు పార్టీల నాయకులు ఒకరికొకరు సవాళ్లు విసురుకోవడము, ఉద్రిక్త వాతావరణం ఏర్పడము జరిగింది. పోలీసులు మాత్రం ఎప్పటిలాగానే అధికార పార్టీకి సహకరిస్తూ వారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేశారనే అపకీర్తిని కూడా మూటగట్టుకున్నారు. ఈ హైడ్రామా ముగిసిన తర్వాత కూడా భూమన కరుణాకర్ రెడ్డి చాలా స్ట్రైట్ గా కూటమి పార్టీల నాయకులకు కొన్ని సవాళ్లు విసిరారు. ఆ సవాళ్లకు మాత్రం ఎవ్వరూ స్పందించడం లేదు. కాగా దమ్ముంటే గోశాల సందర్శనకు రావాలని, తాము కూడా అక్కడకు వస్తామని కూటమి నాయకులు భూమనకు సవాళ్లు విసిరారు. బోర్డు సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, అరణ్య శ్రీనివాసులు తదితరులు అక్కడకు చేరుకున్నారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా భూమనకు ఫోన్ చేసి గోశాలకు రావాల్సిందిగా వారు రెచ్చగొట్టేలా మాట్లాడారు. మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డి గోశాల వరకు శాంతి ర్యాలీని ప్రకటించారు. దీంతో పోలీసులు ఆయనను ఇంటి వద్దనే అడ్డుకున్నారు. ర్యాలీగా వెళ్లడానికి వీల్లేదని అన్నారు. గన్మెన్లను మాత్రం వెంటబెట్టుకుని 5గురికి మించకుండా వెళ్లాలని తొలుత చెప్పారు. ఆ తర్వాత అసలు కదలనివ్వకుండా భూమనను అడ్డుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి అక్కడే రోడ్డు మీద పడుకొని తన నిరసన తెలియజేశారు. ఈలోగా ఎంపీ గురుమూర్తి మాత్రం విడిగా గోశాల వద్దకు వెళితే ఆయనను టీడీపీ నాయకులు ఉన్న చోటకు పోలీసులు అనుమతించలేదు. వారే సవాలు చేసి పిలిచారు. భూమనను అడ్డుకోగా ఎంపీ గురుమూర్తి వెళ్తే అనుమతించలేదు, వెనక్కి పంపేశారు. సవాలు స్వీకరించి వస్తే పోలీసులు అడ్డుకున్నారంటూ గురుమూర్తి అన్నారు. ఆ తరువాత భూమన ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ పోలీసులు నిర్బంధించిన తీరును ఎండగడుతూ తాము కూటమి నేతల సవాలుకు ఇప్పటికే సిద్ధమని, రేపైనా ఎల్లుండైనా మరెప్పుడైనా సరే వారు చెప్పిన రోజున తాను ఒక్కడనే వస్తానని, దమ్ముంటే ఆ పార్టీ నాయకులు రావాలని స్ట్రైట్ సవాల్ విసిరారు. ఈ సవాలుకు మాత్రం కూటమి శిబిరం నుంచి కనీస స్పందన కూడా లేదు. అందరూ కలిసి గోశాల వద్దకు వచ్చి రాద్ధాంతం చేసిన తర్వాత తాజా సవాలుకు అంతా సైలెంట్ అయిపోయారు. కాగా వైసీపీ నేతలు 5గురికి మించి కూడా గోశాల వద్దకు రాకూడదని నియమాలు ప్రవశించిన తిరుపతి పోలీసులు, కూటమి నేతలు, కార్యకర్తలు మాత్రం గుంపులుగా అక్కడకు అనుమతించడం విశేషంగా చెప్పుకోవచ్చు.